గుడ్ మార్నింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియో లాగ్లో నేను నా 6 months ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీని చెప్పబోతున్నాను. ఇదేమి కొత్తది కాదు, నేనేదో కొత్తగా చేసినది కాదు. సో ఆల్రెడీ చాలా పీపుల్ కానీ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. సో అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను మే 2024 మే 12, 2024 నుండి ఫాలో అవుతున్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను ఫాలో కావడానికి ముందు మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ టిఫిన్ అనేది 8 గంటలకి చేసేవాడిని, 8 or 8:30 మధ్యలో. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే టైం అనమాట. నేను యాక్చువల్గా నా పేరు వచ్చేసి సాయి చైతన్య కిషోర్. నేను SRIT కాలేజ్, శ్రీనివాస రామాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్లో ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాను. మెకానికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. సో మార్నింగ్ 8-8:30 లోపు, మోస్ట్ ప్రాబ్లీ 8:20 లోపల టిఫిన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. టిఫిన్ ఓకే. తర్వాత మధ్యాహ్నము మాకు లంచ్ బ్రేక్ వచ్చేసి 1 గంట నుండి 2 వరకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో 1 to 2 మధ్యలో భోజనం చేసేవాడిని. తర్వాత నైట్ అనేది టైం అనేది కాన్స్టెంట్ టైం ఉండేది కాదనమాట. నైట్ ఒకసారి 8:30, 9, ఒకసారి 10:30, 11 కూడా తినే టైం ఉంటుంది. బట్ అది అన్ఈవెన్ టైమ్స్ ఫాలో అయ్యాను. నైట్ మధ్యలో ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒక వీక్లీ 1 or 2 times గోబీ మంచూరియా లేదా స్నాక్స్ కూడా తినేవాడిని. సో బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినాను, ఆల్మోస్ట్ మే 12, 2024 స్టార్ట్ చేసినాను అనమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నా వెయిట్ వచ్చేసి 94 kgs ఉంది. 94 kgs ఓకే. 94 kgs ఉండేదన్నమాట. లైక్ బిఫోర్ ఇంటర్మీడియట్ అంటే మే 2024 ఆ టైంలో నేను దాదాపు 94 kgs బరువు ఉండేవాడిని. తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయడం. దీంట్లో ఏంటంటే నేను రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం చేసేవాడిని అనమాట. మార్నింగ్ టిఫిన్, నైట్ స్కిప్ చేసినాను. మధ్యాహ్నం యాజ్ యూజువల్గా తినేవాడిని. మధ్యాహ్నం 2 పూట తినడం, నైట్ మీల్స్ అనేది డిన్నర్ అనేది స్కిప్ చేసేసినాను అనమాట. దీనివల్ల ఏంటంటే నియర్లీ నేను ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ ఆల్మోస్ట్ 82.5 నియర్లీ ఉందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఈ ఒక 6 months ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీలో నియర్లీ దాదాపుగా 12 kgs బరువు తగ్గాను అనమాట. ఇది ఆల్రెడీ అందరూ చేసేదన్నమాట. బట్ దీనికంటే నేను స్పెసిఫిక్గా ఏం ఫాలో అయినానంటే, జస్ట్ మామూలుగా మనం రెగ్యులర్గా ఏదైతే టిఫిన్ చేస్తామో అన్ని ఐటమ్స్ టిఫిన్ మామూలుగా ఇప్పుడు యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా ఇంతకుముందే, కాలేజీకి వెళ్తాను కాబట్టి 8 to 8:30 మధ్యలో టిఫిన్ చేసేవాడిని. అప్పుడు కూడా టిఫిన్ చేయడానికి ముందు నా డే ఎట్లా స్టార్ట్ చేసేవాడిని అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 7:45 ఆ టైంలో నేను కాఫీ, షుగర్తోనే నార్మల్ మన ఫిల్టర్ కాఫీ కాదు కానీ అట్లాంటిది ఒక బ్లాక్ కాఫీ లాంటిది తాగేవాడిని. కొద్దిగా మిల్క్ వేసుకొని మామూలుగా షుగర్తోనే తక్కువ షుగర్తో కాఫీ తాగేవాడిని. ఆ కాఫీ తాగిన తర్వాత మళ్ళీ 8 or 8:10 ఆ టైంలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని అనమాట. బ్రేక్ఫాస్ట్ టైమింగ్లో కూడా నార్మల్ మా ఇంట్లో ఏం చేస్తారు అందరు, ఇడ్లీ ఉంటే ఇడ్లీ అయితే 4 ఇడ్లీ తినేవాడిని. దోశ అయితే సింగిల్ అనమాట. ఇంతకుముందు బిఫోర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 2 దోశలు తినేవాడిని. 5 ఇడ్లీలు తింటామండి. ఇప్పుడు 4 చిన్న ఇడ్లీలు తింటున్నాను. దోశ అనేది ఒక దోశ. మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ రోజు నాన్ వెజిటేరియన్ తినే రోజు అయితే, ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే మేము ఫ్రైడే, సాటర్డే 2 days నాన్ వెజ్ చేయరు మా ఇంట్లో. ఎస్పెషల్లీ ఫుల్ స్ట్రిక్ట్ అనమాట నా మిస్సెస్. ఆ 2 రోజులు మాత్రం మేము మా ఇంట్లో నాన్ వెజ్ చేయరు కాబట్టి ఆ 2 రోజులు ఎక్కడైతే మనకి పండగలు ఇలా లేకపోతే నాన్ వెజ్ తినే రోజుల్లో మార్నింగ్ మనకి దోశ ఉంటే ఎగ్ దోశ వేసుకొని తినేవాళ్ళం అనమాట. one ఎగ్ దోశ, చట్నీ, నార్మల్ చట్నీ కూడా నేను ఎక్కువ తింటాను, తక్కువ ఏం తినేది కాదు అనమాట. మా ఊళ్ళో నేను చట్నీ బాగా ఎక్కువ తింటాను కాబట్టి నా ఇష్టం వచ్చిన క్వాంటిటీలోనే చట్నీ వేసుకొని దోశ కూడా తినేవాడిని. ఒకవేళ ఇడ్లీ అయితే 4 ఇడ్లీ, చట్నీ అండ్ సాంబార్ ఉంటే కొద్దిగా సాంబార్ ఎక్కువ తినాను, కొద్దిగా సాంబార్, చట్నీ మాత్రం నాకు ఎంత ఇష్టం ఉంటే అంత క్వాంటిటీ తినేవాడిని. ఉగ్గాని చేస్తే ఉగ్గాని కూడా అనమాట క్వాంటిటీ తగ్గించాను. ఒకప్పుడు మనం కొద్ది క్వాంటిటీ ఎక్కువ తినేవాళ్ళం. ఆ క్వాంటిటీ ఉగ్గాని, ఎందుకంటే రాయలసీమ వాళ్ళు ఎక్కువ తెలిసి ఉంటుంది, రాయలసీమ, కడప, కర్నూలు, మనకి ఎస్పెషల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ పీపుల్కి ఈ ఉగ్గాని బజ్జీ అనేది చాలా ఫేమస్ టిఫిన్ అనమాట. ఓకే.
సో దాన్నే మనకి స్ప్రింగ్ బిర్యానీ కూడా అంటారు. సో ఈ స్ప్రింగ్ బిర్యానీ కానీ లేకపోతే ఈ ఉగ్గాని నేను వారంలో ఒకసారి అది కూడా తినేవాను అనమాట. బట్ క్వాంటిటీ తగ్గించినాను అది. తర్వాత పూరి ఉంటే 2 పూరి, వడ అయితే ఒక 2 వడ, పొంగల్ కూడా తినేవాడిని. ఇంకొకటి లైక్ పెసరట్టు దోశ, పెసరట్టు లైక్ ఆ దోశ కూడా తినేవాడిని. ఇవన్నీ అనమాట టిఫిన్కి. ఇంతే అనమాట. మెయిన్ నార్మల్ టిఫిన్సే, దాంట్లో ఆయిల్ తగ్గించి మా మిస్సెస్ ఎంత ఆయిల్ వేస్తారు దాన్ని నార్మల్గా రీజనబుల్ ఆయిల్గా ఎంతైతే క్వాంటిటీలో వేస్తారో అదే క్వాంటిటీలో వేసుకొని నార్మల్ టిఫిన్స్ తినేవాడిని. అదనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. తర్వాత మా కాలేజీ 9:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:30 to 1 o'clock నా క్లాస్ టైమింగ్స్, ఏమైనా వర్క్స్ ఉంటే అవన్నీ చేసేసుకునేవాడిని. మాకు లంచ్ టైం వచ్చేసి 1 to 2 ఉంటుందన్నమాట. నాకు ఆ 1 to 2 మధ్యలో మేబీ 1కి ఒకసారి లేదా 1:30 కాన్స్టెంట్గా 1 టైమింగ్స్ అనమాట. 1 to 2 మధ్యలో లంచ్ చేసేవాడిని అనమాట. ఆ లంచ్ టైమింగ్లో కూడా నేను నార్మలే అనమాట. ఏం బ్రౌన్ రైస్ అట్లాంటివి ఏం లేదు, నార్మల్ వైట్ రైస్. ఓకే, మన కర్నూలు సోనామూరి మసూరి రైస్ ఏదైతే ఉందో ఆ సోనామూరి మసూరి రైసే, కర్నూలు రైసే మేము ఇంట్లో కూడా వాడేదన్నమాట. అదే రైస్ని బట్ క్వాంటిటీ తగ్గించడం జరిగింది. ఇంతకుముందు మనకి కొద్ది క్వాంటిటీ ఎక్కువ తినేవాడిని. ఆ క్వాంటిటీ అనేది కొద్దిగా నేను తగ్గించడం జరిగింది అనమాట. క్వాంటిటీ తక్కువ చేసి కర్రీస్, ఓకే, మనకి పప్పు చేస్తే పప్పు కానీ, లేకపోతే గుత్తొంకాయ కూర ఉంటే గుత్తొంకాయ కూర కానీ, బెండకాయ ఫ్రై ఉంటే బెండకాయ ఫ్రై, లేకపోతే కాకరకాయ ఫ్రై, డిఫరెంట్ ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఇంట్లో ఏం చేస్తే నాకేం స్పెషల్ ఏం లేదు. ఇంట్లో ఏ కర్రీస్ అయితే అది చేస్తారో అదే కర్రీస్ తినేవాడిని. ఆ కర్రీస్ అన్నీ కూడా మనకి ఫుల్ మీన్స్ ఒక కప్పు, ఒక చిన్న 200 grams 300 grams ఉండేటట్టు కప్పు ఉంటుంది, ప్లాస్టిక్ కప్. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అది. సో అది సేమ్ అంతే క్వాంటిటీలో కర్రీస్ ఎక్కువ తినేవాడిని. తర్వాత పెరుగు మీన్స్ నేను పెరుగను, ఒకవేళ పెరుగు అన్నం ఉంటే కర్డ్, ఆ పికిళ్ళు, నిమ్మకాయ పికిళ్ళు కానీ, లేకపోతే లసుంగా పికిల్ అని డిఫరెంట్ పికిల్స్ నేను మామూలుగానే పెరుగునం తినేవా. దాంతోపాటు ఎప్పుడన్నా స్నాక్స్ మీన్స్ వడియాలు కానీ, మనకు తెలుసు రాయలసీమ పీపుల్కి వడియాలు కానీ అప్పడాలు కానీ, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తినేవన్నమాట. సో ఈ భోజనం చేయడానికి ముందు ఏం చేసేవాడిని అంటే, స్టార్ట్ చేసేయడానికి ముందు ఎప్పుడైతే లంచ్ స్టార్ట్ చేస్తానో దాని ముందు నేను ఏం చేసేవాడిని అంటే ఒక సలాడ్ తినేవాడిని అనమాట. సలాడ్ మోస్ట్ ప్రాబ్లీ నేను ఫాలో అయ్యి పెద్దగా దాంట్లో కొత్తది ఏం లేదు. రెగ్యులర్గా మా ఇంట్లో ఈ దోసకాయ, క్యారెట్ ఇవి ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆ రెండే ఎక్కువ తినేవాడిని. దోసకాయ మోస్ట్లీ 5 to 6 days ఉంటే దోసకాయని ఎక్కువ తినేవాడిని. క్వాంటిటీ దట్ ఆల్సో ఒక కప్పు అనమాట. ఒక చిన్న కప్పులో ఫస్ట్ దోసకాయ సలాడ్ కానీ లేదా క్యారెట్ సలాడ్ తినేసి ఆ తర్వాత నేను లంచ్ స్టార్ట్ చేసేవాడిని. అది మేము చపాతీ కావచ్చు, చపాతీ అయితే 2 చపాతీ. మా ఇంట్లో చపాతీ బాగా పెద్దగా ఇస్తుంది మా మిస్సెస్, ఎందుకంటే రాత్రి నేను భోంచేయను కాబట్టి స్కిప్ చేస్తాను కాబట్టి నా మిస్సెస్ ఏం చేసేదంటే ఆ చపాతీ కొద్దిగా పెద్దగా వేస్తారనమాట. ఆ 2 చపాతీలు తింటాను నేను. దాంతోపాటు కర్రీ చెప్పినట్టే నేను ఒక ఫుల్ కప్ కర్రీస్ ఇవన్నీ నార్మల్గా తినేస్తాను అనమాట. దాంతో లంచ్ అయిపోతుంది. 1 to 2 ఏవైతే ఐటమ్స్ చెప్పానో 1 to 2 తినేవాడిని. ఆ తర్వాత ఈవినింగ్ ఇన్ బిట్వీన్ ఈ టైంలో కూడా ఒక్కొక్కసారి కాలేజీలో అప్పుడప్పుడు 1 or 2 times మా అటెండర్ కానీ ఎవరో ఒకరు వాళ్ళు కాఫీ కానీ టీ కానీ ఇస్తే చిన్న కప్ మనం బయట తాగుతాం కదా, లైక్ టీ కప్స్ మన డిస్పోజల్ కప్పులు ఇచ్చేవారు. సో ఆ కప్పులోనే చిన్న కప్పులు, అది షుగరే ఉంటుంది. అది కూడా టీ కానీ కాఫీ కానీ అది 1 or 2 times అది కూడా తాగేవాడిని. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ 1 or 2 తర్వాత నా అకాడమిక్ వర్క్స్ లేకపోతే ఏదన్నా ఫైలింగ్ వర్క్ ఉంటే అది చేసేసుకునేవాడిని. ఆ తర్వాత ఎప్పుడైనా గ్యాప్ ఉంటే నాకు 3 or 4:35 మధ్యలో నా మిస్సెస్ ఒక చిన్న కప్పులు అనమాట, ఒక 100 grams వరకు అనుకోండి. ఆ క్వాంటిటీ ఎలా అంటే ఖర్జూర పండ్లు అయితే ఒక 2 ఖర్జూర పండ్లు, అంజూర ఫ్రూట్ ఒక 2, ఒక చిన్న క్వాంటిటీలో ఎండు ఖర్జూర మీన్స్ అది ద్రాక్ష అనమాట, కిస్మిస్, తర్వాత బాదం పలుకులు కొన్ని, అప్పుడప్పుడు వారానికి ఒకసారి మనకు ఇది జీడిపప్పు కూడా తినేవాడిని. ఇవన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ నేను తినేసి అంతటితో నా యొక్క డే క్లోజ్ చేసేవన్నమాట. అంటే తినేది అనమాట క్లోజ్ చేసేవాడిని. తర్వాత ఏం తినేది లేదు. ఓకే, ఈవెన్ కాఫీ కూడా ఆల్మోస్ట్ ఆ టైం తర్వాత నేను క్లోజ్ చేసేసినాను. మనకి ఏం తాగేది తినేది కూడా ఇన్ బిట్వీన్ ఈ టైంలో 6 లోపలనే ఇవన్నీ అయిపోతాయి. కాఫీ తాగేది లేకపోతే టీ తాగి వాటెవర్ నేనైతే ఏం చెప్పానో అవన్నీ కూడా సేమ్ థింగ్. ఇది డైలీ యాక్టివిటీ అనమాట. సేమ్ థింగ్ నేను ఏమైతే చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత ఏమైతే చేస్తానో అవన్నీ కూడా కంటిన్యూగా మే 2024 నుండి ఈవెన్ టిల్ నౌ
ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 31 వరకు నేను ఫాలో అయ్యాను. సేమ్ ఇవన్నీ ఏం చెప్పాను అదే ఫాలో అయ్యాను. దానివల్ల ఆల్మోస్ట్ నేను ఏం చేశానంటే 12 కిలోలు తగ్గాను అనమాట. తర్వాత రీసెంట్గా నేను ఏమనుకున్నానంటే ఈ జనవరి 2025లో కొత్త ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకున్నాను. అదేం చేశానంటే డైలీ 2 రోజులు తినేదాన్ని కాస్త 1 డే ఒక రోజు ఒకసారి భోజనం చేయాలనేది డిసైడ్ చేసినాను అనమాట. దానికి నా మిస్సెస్ ఏం చెప్తా ఉందంటే ఆ 1 డే దాన్ని ఏమంటారంటే ఓమ్యాడ్ అంటారంట వాళ్ళు. ఓమ్యాడ్ అంటే 1 మీల్ ఏ డే. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ జనవరి 1 నుంచి స్టార్ట్ చేసినాను. డైలీ 1 టైం మాత్రమే భోజనం చేస్తాను అనమాట. బట్ ఇన్ బిట్వీన్ నేను ఏం చెప్పాను కదా ఆల్రెడీ కాఫీస్ ఈ టీలు అన్నీ నార్మల్గా అట్లనే తాగుతున్నాను. మార్నింగ్ 7:45, 8 ఆ టైంలో ఒకసారి కాఫీ టీ తాగడం జరుగుతుంది. ఆ తర్వాత టిఫిన్ ఏం లేదు, డైరెక్ట్గా భోజనం అనమాట. మధ్యాహ్నం 1 గంటకి ఆ భోజనం టైంలో కూడా ఏం చేస్తున్నానంటే మనకేంటంటే ఆ టిఫిన్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి పొద్దున్న తినడం లేదు కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని మిస్ అవుతాను కదా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇడ్లీ, ఉప్మా, పూరి, దోశ ఇవన్నీ. కాబట్టి అవన్నీ ఏం చేస్తున్నానంటే కొద్ది క్వాంటిటీలు. ఇంతకుముందు టిఫిన్లో నేను ఒకవేళ 4 ఇడ్లీలు తింటా ఉన్నాను అనుకోండి, ఆ 2 ఇడ్లీలు కొద్దిగా చట్నీ అది లంచ్లో తింటున్నాను అనమాట. నేను టిఫిన్తో పాటు కొద్దిగా ఏమేమి చెప్పాను 2 చపాతీ, కొద్దిగా రైస్, కొద్దిగా టిఫిన్, ఏదైతే సలాడ్ చెప్పాను కదా. ఇప్పుడు కూడా ఏం చేస్తాను జనవరి 1 నుండి నేను ఫస్ట్ లంచ్ అనేది 1 గంటకు స్టార్ట్ 1 to 2 మధ్యలో ఆ టైమింగ్ నాకు ఆ టైం ఏదైతే దొరుకుతుందో ఆ టైంలో నేను భోంచేస్తున్నాను అనమాట. ఆ టైంలో కూడా ఏం చేస్తాను ఫస్ట్ సలాడ్ మోస్ట్ ప్రాబబ్లీ నాకు కీరానే ఎక్కువ ఉంటుంది, దోసకాయ, కీరాకాయ. ఈ దాన్ని ఒక కప్పు బౌల్ తింటాను. లేకపోతే ఆల్టర్నేటివ్గా ఒక ఫ్రూటో లేదా క్యారెట్ ఇట్లాంటి ఐటమ్స్ నేను తింటున్నాను. ఈ 2-3 డేస్ సేమ్ ఫాలో అవుతున్నాను. సో దాంతోపాటు ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు నేను చపాతి, వైట్ రైస్, సాంబారు, దాల్, డిఫరెంట్ కర్రీస్ ఉంటే అవి చేసుకుని తినేవాడిని. పెరుగు అన్నీ కూడా తింటున్నాను. దాంతోపాటు ఏం చేసినంటే కొద్దిగా నేను ఎందుకంటే మార్నింగ్ పూట టిఫిన్ చేయట్లేదు కాబట్టి ఏదైతే నేను మిస్ అవుతున్నానో సో ఆ మిస్ అయిన ఐటమ్స్ మా ఇంట్లో నా మిస్సెస్ ఏం చేస్తుందో అదే క్యారీ కట్టిస్తుంది అనమాట. బట్ క్వాంటిటీ తగ్గించుకున్నాను అనమాట. టిఫిన్ 4 ఇడ్లీ ఉంటే 2 ఇడ్లీ, చిన్న దోశ, చిన్న పెసరట్టు దోశ, లేకపోతే కొద్ది క్వాంటిటీ ఉప్మా. నేనైతే కొద్దిగా ఉగ్గాని చేసి మా ఇంట్లో ఎప్పుడు ఫ్రైడే ఉగ్గాని చేస్తారనమాట. సో ఆ ఉగ్గాని కూడా కొద్దిగా ఇచ్చింది. ఆ ఉగ్గాని కొద్ది క్వాంటిటీ తింటున్నాను. తర్వాత ఇంకా రైస్ ఉంటే రైస్, దాంతోపాటు పప్పు కానీ సాంబార్ కానీ ఏ కర్రీ ఉంటే దాన్ని తింటున్నాను. చపాతి ఇదే కొద్దిగా ఫాలో అవుతున్నాను అనమాట. సో ఇది చూద్దాం ఇప్పుడు ఎట్లా ప్రస్తుతానికి అయితే ఈ 2 మీల్స్ తినడం వల్ల నియర్లీ 12 కిలోలు తగ్గినాను. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే మీరు ఒకవేళ ఎవరైనా ఫాలో అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కన్సల్టెంట్ డాక్టర్ ఉంటే వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకొని నేను కూడా మెయిన్ వైల్ మా డాక్టర్ ఉంటే మా అమ్మకు షుగర్ బీపీ డాక్టర్ మసూదన్ డాక్టర్ ఉన్నాడు అనంతపూర్లో. ఆయన ఎక్కడైతే పోతే నేను వెళ్ళిన తర్వాత ఆయన అడగడం జరిగింది, సార్ ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను సార్ ఈ టైమింగ్స్ అంటే ఓకే చేయండి. బట్ మీరు ఏం చేస్తారంటే సమపాలల్లో ప్రోటీన్స్, క్యాలరీస్ ఇవన్నీ ఉండేటట్టు ప్లాన్ చేయండి అని చెప్పారు. సో నా డైలీ ఈ డిఫరెంట్ ఫుడ్ తినేటప్పుడు కూడా నేను ఫాలోయింగ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. ప్రోటీన్ గుడ్డు కానీ లేకపోతే ఆమ్లెట్ కానీ లేకపోతే ఒకసారి నాన్ వెజ్ తినేటప్పుడు చికెన్ చేస్తారనమాట. చికెన్ చేస్తే ఆ చికెన్ కూడా ఒక 100-150 200 grams చికెన్. ఓకే, మోస్ట్లీ ఏం చేస్తారంటే ఆ డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించండి అన్నమాట. ఓకే, ఒకవేళ ఏమైనా ఫుడ్ తినేది కూడా ఉంటే కూడా మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇంట్లో చేసిన టిఫన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్ ఏదైనా ఐటమ్స్ అయినా కూడా ఇంట్లో చేసినవి తినండి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏం చేస్తారంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకే, దట్ ఈస్ వెరీ హెల్తీ అండ్ ఆల్సో మనకి అన్వాంటెడ్ ఈ క్యాలరీస్ అని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడన్నా మేబీ ఓకే మన అకేషన్గా ఉంటే అప్పుడు హోటల్కి పోయినా కూడా తక్కువ క్వాంటిటీలో మెయింటైన్ చేయాలి. బట్ మెయిన్ థింగ్ ఏం చేయాలంటే మీరు ఈ యొక్క టైం స్లాట్స్ ఉంటాయి కదా అది తప్పకుండా పాటించాలన్నమాట. ఎక్కడ పోయినా కూడా ఈవెన్ నేను ఊరికి పోయినా ఊరికి పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా నేను 2 మీల్స్ తింటాను కాబట్టి నేను క్లియర్ కట్ కొంతమంది సార్ తినండి సార్ అది చేయండి సార్ అంటారు మనకి చాలామంది. బట్ మన స్టిక్ అని అయిపోవాలంతే. మనము 2 మీల్స్ తింటాం. అట్లా నేను స్టిక్ అనేవి రీసెంట్గా ఏం చేసినానంటే ఆ 2 మీల్ నుండి ఓమ్యాడ్కి వచ్చిన దట్ ఈస్ 1 మీల్ ఏ డేకి వచ్చినాను. దానివల్ల ఏంటంటే నేను మేలో నియర్లీ 94 కేజీల బరువు ఉండేవాడిని. ఇప్పుడు నా వెయిట్ చూపిస్తాను మీకే. వెయిట్ అనమాట జూమ్ చేసి నా
నిలబడిన మిస్సెస్ వీడియో తీస్తూ ఉంది, ఆమె చూపిస్తూ ఉంది ఇప్పుడు మీకు. ఇప్పుడు మీరు చూసినారు కదా నా వెయిట్ నియర్లీ 82.45 kgs ఉందన్నమాట. ఓకే, 82.45 kgs. నేను ఇమీడియట్గా ఏం తగ్గలేదన్నమాట. మనకు డెడికేషన్ ఉండాలి. దీనిలో ఆల్రెడీ ఈ పద్ధతి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కొత్తగా మనం ఆల్రెడీ మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఆల్రెడీ మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తున్నాం. దాన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం చేస్తున్నాం కాబట్టి అదే కొత్త మనం ఆల్రెడీ మన పూర్వీకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పాటించిన దాన్ని మనం పాటిస్తున్నాం. పాటించేటప్పుడు స్ట్రిక్ట్గా మనం దానికి ఒక డెడికేషన్తో చేయాలంటుంది. చాలామంది కొంతమంది మా ఫ్యాకల్టీ కానీ లేకపోతే కొంతమంది ఎవరైనా ఫ్రెండ్స్ కనపడిన తర్వాత బాగా తగ్గిపోయినా అన్నప్పుడు మనకు ఒక ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆ ఆనందమే మనకి మోటివేషన్. వాళ్ళు చెప్పే వర్డ్స్ కూడా మనకి మోటివేషన్ ఇస్తుంది. బట్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్గా రూల్స్, తర్వాత మనం ఎంత ప్రోటీన్ మన డైట్లో కూడా అప్రాపరేట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. ఓకే, మన వెయిట్ని బట్టి ప్రోటీన్ ఎంత ఉండాలి అవన్నీ డిసైడ్ చేసుకొని ఎన్ని కిలోరీస్ తినాలి అవన్నీ యాజ్ థింగ్స్ పాటించాలా. బట్ ఏం థింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది మనము మీరు 2 మీల్ చేస్తున్నారు, అదే 1 మీల్ చేస్తున్నారు, లేకపోతే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో టైం ఒక 3 మీల్స్ కూడా తింటారని తినండి. బట్ థింగ్ అంటే టైం అనమాట. తినేది ఏదైనా కూడా మోస్ట్ పార్ట్ 5 to 6 మధ్యలోనే, సాయంత్రం 6 లోపల మొత్తం ఏం తినాలనుకుంటే అవి తినేసి స్టాప్ చేసేయండి. ఓకే, అది మీకు ఎఫెక్ట్గా. సో ఇదమ్మా నా యొక్క జర్నీ. నేను ఈ 94 kg వెయిట్ నుండి ఇప్పుడు ఈ 6 నెలల్లో దాదాపుగా ఒక 12 kg తగ్గడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ మీరు చూసినారు కదా, అది 82.45 kgs ఉన్నాను. తర్వాత January 1st నుండి ఆల్రెడీ 1 meal a day డైట్ను స్టార్ట్ చేసినాను. హోప్ ఏదైతే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినానో మన సబ్స్క్రైబర్స్ అందరికీ, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడతాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరైతే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.